ప్రారంభించాడు దావీదుని. ఏ విధంగా పొగిడాడండి? చదవండి 25వ వచనం. అందుకు సౌలు, దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. శత్రువు నోట నుంచి ఏమొస్తున్నాయండి అంటే అభిషేకాన్ని గౌరవించి దేవుని మాటకు లోబడి ప్రాణాలు తీయకుండా ఉండుట వలన శత్రువు నోట నుంచి కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దావీదుకి. హల్లెలూయా. ఇతను అంటున్నాడు, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకుని విజయం పొందుదువుగాక అని దావీదుని అతను దీవించాడు. నీ శత్రువులు కూడా నీ క్షేమాన్ని కోరుకునే విధంగా చేస్తాడు. ఒక సహోదరి ఫోన్లో కూడా చెప్పారు, మేము ఇంట్లో పడుకున్నప్పుడు మా వెనక గేట్లో నుండి పసుపు, నిమ్మకాయలు ఇలాంటివన్నీ కూడా మా బాబు మీద చేతబడి చేసి వెనక గేట్లో నుంచి వాళ్ళు లోపలికి నెడుతున్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు తల్లి, వారం రోజుల నుంచి ఇలానే చేస్తున్నారు. అంటే పర్పస్ఫుల్గా కావాలని వాళ్ళు ఈ కార్యం చేస్తున్నారు. మా ఇంటికి కీడు జరగాలనే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది. మాకేం చేయాలో తెలియట్లేదు. తెల్లవారు చూడగానే ఇంత పసుపు, ఇన్ని నిమ్మకాయలు